స్వామియే శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదార విందంగళే శరణమయ్యప్ప. వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష సమయం ఆసన్నమైంది. చాలా మంది దీక్షలో ఉన్నారు, ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇది వరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం. ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి. దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్లో పెట్టారంటే ఇంకనూ మీకు కమింగ్ ఎపిసోడ్స్లలో మేము మీకు చక్కగా మీ తీర్చడానికి మా టీవీ టీం అంతా కూడాను ప్రయత్నం చేస్తాము. అయ్యప్ప స్వామి వారి దీక్షలో కన్యస్వామి అంటే ఏంటి, ఎందుకు ఆయన కన్యస్వామి అంటారు, ఆయన యొక్క దీక్ష యొక్క విశిష్టత ఏంటి, ఈ కన్యస్వామి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు కదా, అది ఏంటి గురుగారు? కన్యస్వామి అంటే మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్యస్వాములు అంటారు. కన్యస్వామి ప్రియనే శరణమయ్యప్ప. శబరిమలలో ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు రారో అప్పుడు నేను వివాహం చేసుకుంటా అని చెప్పి తన వామభాగంలో ఉన్న మగిషి రూపంలో ఉన్న మగిషికి తన పక్కన మంజాంబికగా పెట్టి ఆయన వరం ఇచ్చారు కాబట్టి ప్రతి సంవత్సరం కన్యస్వామి పెరుగుతున్నారు. సాక్షాత్ అయ్యప్పకు సమానులే ఈ కన్యస్వాములు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ కన్యస్వామి చేతుల మీదుగా కాస్తంత విభూతి ఇచ్చేస్తే చెప్తుంటే ఉంటాయి చూసారా, ఇలా రోమాలు లెక్కపరుచుకుంటాయి. కన్యస్వామి అంటే అంత ఆనందం. అయ్యప్ప స్వామికి కన్యస్వాములు అంటే చాలా ఇష్టం. ఆయన ప్రార్థన చేస్తే ఇంకా చాలా మంది గురువులు కన్యస్వామి నువ్వు అట్లా చేయాలి, కన్యస్వామి నువ్వు ఇట్లా చేయాలి, నువ్వు కన్యస్వామి వంట చేయాలి, ఇవన్నీ చేయకూడదు. కన్యస్వామిని సాక్షాత్ అయ్యప్పగా చూడాలి. ఈ కన్యస్వామి కూడా చాలా సేవా దృక్పథంగా ఉండాలి.